పాటు బోలెడంత ఎమోషనల్ యాత్ర మనం చేసొచ్చాం అని చెప్పాలన్నమాట. సో ఇప్పుడు ఈటీవీ విన్లో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది 14th నుంచి. అండ్ ఫస్ట్లీ నరేష్ గారి గురించి చెప్పే వయసు అనుభవం అది లేదని చెప్పాలి నాకు తెలిసినంత వరకు. అఫ్ కోర్స్ మీరు ఏ రోల్ అయినా మీ వైపుకి తిప్పేసుకుంటూ ఉంటారు, అది ఆటోమేటిక్గా తిరిగిపోతూ ఉంటుందన్నమాట. క్యారెక్టర్ పొద్దుతిరుగు పువ్వు లాంటిది, మీరు సూర్యుడు లాంటివాడు, మీ వైపు తిరుగుతూ ఉంటుంది అది. సో ఈ రోల్ని కూడా అమేజింగ్గా మీరు పోషించారని చెప్పాలి. సో ఎస్పెషల్లీ ఆ యాత్ర అంతా చేసి వచ్చిన మీడియా సమక్షంలో ఇప్పుడు Q&A జరగబోతుంది. అండ్ ముందుగా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఏదో అంటారు కదా, గెలిచేసిన తర్వాత వచ్చి మాట్లాడుతున్నట్టుంటుంది ఇప్పుడు స్పీచ్. మొన్నటి వరకు మనం ఓకే ఏం కంటెంట్ ఇస్తున్నాం ఎలా ఉంటుంది అని వాళ్ళ రెస్పాన్స్ తెలుసుకోవాలనుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు చూసి, కాబట్టి ఇప్పుడు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది Q&A. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీ అందరికీ అని చెప్పాలి. అఫ్కోర్స్ ఈటీవీ విన్ గురించి మాట్లాడితే ఆల్వేస్ నేను చెప్తూ ఉంటాను అనమాట, వాళ్ళు హృదయాలని విన్ అయ్యే కంటెంట్తో మన ముందుకు వస్తూ ఉంటారని చెప్పి. #90s అనేది మనం మళ్ళీ 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 చూసినా కూడా మనం ఆ స్కూల్ డేస్, మన ఇంట్లో నాన్న అమ్మ, ఆ ఎమోషన్స్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి, ఒక్కసారిగా కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఎన్నో ఎమోషన్స్తో వీరాంజనేయుల విహారయాత్ర కూడా మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వచ్చేస్తుందని చెప్పాలి. సో అఫ్కోర్స్ ఒక క్వాలిటీ, ఒక బంధాలు బంధుత్వాలు, దానికి ఉన్న ఎమోషన్స్తో ఒక మంచి కంటెంట్తో మనల్ని పలకరిస్తూ ఉంటుంది ఈటీవీ విన్. ఎట్ ద సేమ్ టైం ఈ ఫస్ట్ వెంచర్గా తను తీసుకొస్తున్న అనురాగ్ గారు మామూలుగా కాదు, అసలు మీరు తక్కువ స్మైల్ చేస్తారేమో అనిపించింది నాకైతే. కాకపోతే మేము నవ్వాము, సిట్యువేషన్కి తగ్గట్టుగా కంటి తడి పెట్టాము. సో సిట్యువేషన్కి తగ్గట్టుగా అఫ్కోర్స్ ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది ఆ స్క్రీన్ వైపుకి అలానే చూస్తున్నారు. వాళ్ళు ఏమున్నా టెన్షన్స్ ఉన్నా పనులున్నా పక్కకు పెట్టి అంటే డెఫినెట్గా అంత ఇన్వాల్వ్ అయ్యి అంత కనెక్టింగ్గా మీరు ఆ కంటెంట్ని ఇచ్చారని చెప్పాలి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అమేజింగ్. అండ్ ఫస్ట్లీ డ్రీమ్ ఫార్మర్స్ బ్యానర్లో ఈటీవీ విన్ ఒరిజినల్గా మనందరినీ పలకరిస్తుంది వీరాంజనేయుల విహారయాత్ర అని చెప్పాలి. అండ్ సుధీర్ గారికి కంగ్రాచులేషన్స్, టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు అందరినీ వేదిక మీదకి పిలిచేస్తున్నాను నేను. సో ఆలస్యం చేయకుండా రాగమయూర్, మీరు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా కనిపిస్తున్నారు బయట అక్కడ. విశ్వరూపం చూడాలంటే మనం ఆ యాత్రలో వెళ్ళాల్సిందే అనమాట. సో బట్ ఇట్ అన్న ఫెంటాస్టిక్ జాబ్. ప్రతి క్యారెక్టర్ ప్రియదర్శిని గారిది, ప్రియా గారిది, రవితేజది, ఎవ్రీబడి డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మరి ఇంత మంచి కంటెంట్తో మనందరినీ పలకరిస్తున్న టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్నే పిలిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నానండి నేను. అనురాగ్ గారు, కెప్టెన్ ఆఫ్ ది షిప్, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో అనురాగ్. అంకుర్ నెక్స్ట్, డిఓపి అంకుర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఆయన కలగన్నారు, ఆ కళని ఆయన తీశారనమాట ఆ కళ్ళతో. అదే లెన్స్తో అని చెప్తున్నాను నేను. అండ్ ఇప్పుడు రవితేజ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రవితేజని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రియదర్శిని గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. సక్సెస్ వచ్చే ముందు కట్టుకొని రావాలా ఏమిటి? ప్రియా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ప్రియాని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. రాగ్మయూర్, వేదిక మీద రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. వీరు అండ్ ఎన్నో అద్భుతమైన పాత్రలు. నాకు తెలిసి అంటే మనం జనరేషన్స్ మారుతూ ఉంటాయి, టైం మారుతూ ఉంటుంది, కానీ ఆ పాత్ర అలానే ఉండిపోతుంది అనమాట. మనుషులు కూడా మారుతూ ఉంటారు, కానీ మీరు మాత్రం మారలేదండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉన్నారు. మరి కాఫీనా బ్లాక్ వాటరా ఏం రహస్యం తెలియదు, బట్ హ్యాపీనెస్ అండ్ డెడికేషన్, వర్క్ పట్లున్న ప్రేమ అని చెప్పాలన్నమాట. నవరస రాయ నరేష్ విజయ్ కృష్ణ గారిని వేదిక స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. వీరాంజనేయులు విహార యాత్రలో మనందరినీ ఒక అమేజింగ్ యాత్రకి తీసుకెళ్లారని చెప్పాలి. సో ఎన్నో ఎమోషన్స్తో కట్టిపడేశారని చెప్పాలి. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఈటీవీ విన్ నుంచి ఈటీవీ విన్ హెడ్ సో సాయి గారు, సాయి కృష్ణ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. కాంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిద్దరిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. సిగ్నల్ దగ్గర ఎక్కడైనా ట్రాఫిక్ జామ్లో స్టక్ అయ్యారు, ఒక్క స్టెప్ కొంచెం ముందుకు రండి. మరి అదేదో సినిమాలో జూలైలో కట్టెన్లోంచి బయటకు రమ్మన్నట్టుంది. ఇంకొంచెం ముందుకు రండి సార్, ఒకటి స్టెప్ చాలు. పర్ఫెక్ట్.
ఓకే. ఫోన్ సైలెంట్‌లో పెట్టారా ప్లీజ్? అయితే యాక్చువల్లీ స్పీచెస్ వన్ బై వన్ ఉంటాయి. కాకపోతే మనం క్యూఎండ్ఏకి డైరెక్ట్ వెళ్ళిపోదాం అంటున్నారు. అందుకని నరేష్ గారి స్పీచ్ ఒక్క స్పీచ్ తర్వాత మనం క్యూఎండ్ఏ క్వశ్చన్స్ ఆన్సర్స్ అని అబౌట్ ద ఫిలిమ్స్. యా డైరెక్ట్గా ఇంకా నరేష్ గారికి ఇచ్చేసేయాలి నేను. అండ్ ఫస్ట్ అండ్ అలా ఇంకా స్పీచెస్ ఇచ్చేద్దాం అంటారా ఒక్కొక్క మాట? ఓకే యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్ అని చెప్పిద్దాం అంటారు అప్పుడు? సో డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, సో అనురాగ్ ఐ రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ వాచింగ్ ద సినిమా. దిస్ మీన్స్ ఏ లాట్ అండి. ఈ సినిమాకి మీరే ఫస్ట్ ఆడియన్స్. ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కళ్ళు నాతోటి ఏదో కైండ్ ఆఫ్ కనెక్షన్ ఉన్నవాళ్ళే. బట్ ఫస్ట్ టైం ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళు వచ్చి చూశారు. బట్ ఇప్పటి నుంచి మీరు కూడా నాకు సంబంధమైన వాళ్ళని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఎ లాట్. నేను యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద టీజర్ లాంచ్ ఆల్సో, దిస్ ఫిల్మ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ లవ్. Love from the team, love from all these actors. I feel this is a blessing అండి. ఇంత మంచి యాక్టర్స్ నాకు దొరకటం అండ్ ఇంత మంచి సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ అండ్ ఎవ్రీవన్ వీళ్ళు నాకు దొరకటం నిజంగా ఐ ఫీల్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. వీ మేడ్ దిస్, వీ షాట్ ఇన్ 5 states అండి. వీ కంప్లీటెడ్ ద షూట్ ఇన్ 36 days. దిస్ వాస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ టీమ్. థ్యాంక్స్ ఎ లాట్. ఇది ఒక రిలేటబుల్ ఫ్యామిలీ డ్రామా అండి. ఈ సినిమా హ్యాస్ హ్యూమర్, రిలేటబిలిటీ అండ్ దిస్ ఫిల్మ్ ఈస్ హై ఆన్ ఎమోషన్స్. ఐ హోప్ యూ పీపుల్ ఆల్సో ఫెల్ట్ ద సేమ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ అనురాగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా డిఓపి గారికి ఇద్దాం, అంకుర్ గారు రండి. Hi, Andy. Thanks for coming and watching our film. I mean, first of all, I would like to thank Anurag to just get me on this project because first ninche ma sync gani avanni gani the discussions that we had really when we watched the film finally edit lo, it made sense that we spend time with each other regarding this film. But at the same time memu aa discussions chesinappudu gani dan tarvata scenes when we went to shoot also, మేము ఆ డిస్కషన్లోనే ఓకే వీ యూస్ టు ఇమాజిన్ ఓకే ఇలా వీళ్ళ యాక్టర్స్ ఇలా చేస్తారని, బట్ వి జస్ట్ గాట్ మోర్ దెన్ దాట్. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు బీ ఏబుల్ టు షూట్ దిస్ ఫిల్మ్ విచ్ ఇస్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇక్కడ. సో దెన్ అండ్ ఎవ్రీబడి ఎల్స్ లైక్ ఆల్ మై కెమెరా, మై సినిమాటోగ్రఫీ టీమ్ కానీ, మా లైట్ టీమ్ కానీ, అండ్ ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ఆర్ కలరిస్ట్ రాజు గారు కానీ, లైక్ దే హ్యావ్ రియలీ హెల్ప్ మీ. ఇట్ వాస్ వెరీ గుడ్ కొలాబరేషన్స్ త్రూ అండ్ త్రూ. లైక్ ఐ హోప్ వాట్ ఎవర్ దట్ మేము ఏదైతే ఆలోచించి ఊహించి తీయగలిగామో మీ అందరికీ కనెక్ట్ అయ్యింది అనుకుంటున్నాము. యా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అగైన్ అండ్ హోప్ ఎవ్రీబడి ఎల్స్ ఆల్సో లవ్స్ ద ఫిల్మ్ లైక్ వీ డూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ రవితేజ గారికి ఉండాలని వరుసగా గెడ్డాలు సేమ్ దీంట్లో ఉన్నాయి. అందరికీ నమస్కారం, నేను మీ రవి మహదాస్యం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫిల్మ్. ఈ సినిమా చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా అందరూ ఓన్ చేసుకుంటారండి సినిమాని. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి, మా ఫ్యామిలీలో కూడా గొడవలు ఉంటాయి. నాకు మా నాన్నకి పడదు, మా చెల్లికి మా అమ్మకి పడదు, అలా గొడవలు ఖచ్చితంగా ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయండి. సో ప్రతి ఫ్యామిలీలో అలానే ఉంటాయి, ప్రతి ఫ్యామిలీలో ప్రేమలు మమకారాలు కూడా అలానే ఉంటాయి. ఈ సినిమా ఆ గొడవలు, ఆ ప్రేమలు, మమకారాల గురించి అండి. మీ అందరూ చూసారు, మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాం. అండ్ త్వరలో August 14th అందరూ సినిమా చూస్తారు, అందరూ అలానే ఓన్ చేస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నాకు తెలిసి మీ నాన్నగారికి మీకు మధ్య గొడవ సాల్వ్ అయిపోతుంది అనుకుంటున్నాను. బాగా చేశారు యాక్టింగ్, మీరు అప్రిషియేట్ చేస్తారు. తను జస్ట్ స్క్రిప్ట్ కోసం చెప్పారు అంతే. సో గొడవలు అయితే ఉన్నాయా, నిజంగానే గొడవలు? టైంకి ఇంటికి వెళ్ళండి. సో ఇప్పుడు మనం ప్రియదర్శిని గారి మాటలు విందాము. మీ అందరికీ సినిమా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను చాలా అదృష్టంగా, ఈ క్యారెక్టర్ చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అదృష్టాన్ని కలిగించిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. అండ్ గ్రేట్ ఆర్టిస్టులు నరేష్ గారితో, శ్రీలక్ష్మి గారితో నిజంగా నేను వర్క్ చేయడం అనేది నా అదృష్టం.
అంత పెద్ద ఆర్టిస్టులతో చేయడం ఫస్ట్ టైం కూడా నేను. ఆ, మిగిలిన రాగ్ మయూర్ అండ్ ప్రియా వీళ్ళందరితో గ్రేట్ ఆర్టిస్టులతో వర్క్ చేయడం ఐఎమ్ సో లక్కీ. ఇలాగే అందరూ ప్రేక్షకులు కూడా మా సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రియా టర్న్. ప్రియా, ఎస్ ప్రియా. హలో అండి, అందరికీ నమస్కారం. మీకు మా మూవీ నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చిందా? థ్యాంక్ యూ. నేను ఇది చెప్తూనే ఉంటాను. ఒక టైం తర్వాత ఫ్యామిలీస్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఎవరైనా మనం పెద్ద అయ్యాక కొంచెం డిస్టెన్స్ వచ్చేస్తుంది పేరెంట్స్తో పాటు, లేకపోతే సిబ్లింగ్స్తో. ఆ టైంలో మన ఫ్యామిలీలో ఒక ఈవెంట్ జరిగినప్పుడు, అది పెళ్ళైనా లేకపోతే ఎవరు అబ్రాడ్కి వెళ్ళిపోయినా, మనం అందరం మళ్ళీ క్లోజ్ వస్తాము. సో ఆ మూమెంట్స్ అన్నీ రిలీవ్ చేయాలంటే మా మూవీ చూడండి, మీకు డెఫినెట్లీ చాలా బాగా అనిపిస్తుంది. And I would like to thank our producers, ETV Event team, my director, DOP, everyone. నన్ను తప్పుగా తీసుకోకండి, కానీ యాక్టర్స్ని తీసుకున్నారు, మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కాకుండా, మా నంబర్స్ కాకుండా, అది కాకుండా మేము పర్ఫామ్ చేయగలమని అందుకు తీసుకున్నారు మమ్మల్ని. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి వర్కింగ్ విత్ ది ఎంటైర్ కాస్ట్. I'm truly very, very grateful for having the opportunity of working with Naresh Garu, Srilakshmi Garu, Priyadarshini ma'am, Rag, Ravi, everyone, Tarun also. So thanks a lot, and I hope meer intiki velli mee families tho malli chustaru movie. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. సో ఇప్పుడు రాగ్ మయూర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నాన్నగారి గురించి, తాతగారి గురించి. మీకు తెలిసిందే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. కొంచెం డిలే అయింది, బట్ స్టిల్ మీరు అందరూ చాలా పేషెంట్గా చూసారు సినిమా మొదటి నుంచి ఎండ్ వరకు. సో చాలా చాలా థ్యాంక్ యూ మీ టైం కేటాయించినందుకు. అండ్ ఐ హోప్ ఇట్ వాస్ వర్త్ ఇట్. అండ్ మీరు చూసినప్పుడు కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అని అనుకుంటున్నాను, అండ్ మీ ఫ్యామిలీతో బాండ్స్ అవన్నీ. సో ఈ సినిమా ఇది నాట్ జస్ట్ మీరు సో ఇప్పుడు రియలైజ్ అయ్యే ఉంటారు, ఇన్ ద సెన్స్ జస్ట్ నాట్ కామెడీ, బట్ ఇట్ ఈస్ చాలా ఎమోషన్స్తో కూడిన సినిమా ఇది. అండ్ ఏదో బయట జరుగుతున్న ఎమోషన్స్ కాదు, మన ఫ్యామిలీలో జరిగే ఎమోషన్స్, మన పక్కింట్లో జరిగే ఎమోషన్స్, మన నాన్నగారితో, మన బ్రదర్ సిస్టర్తో, మన తల్లితో, నాన్నమ్మతో, తాతయ్యతో, ఈ అన్ని ఎమోషన్స్ ఏవైతే మనం రియల్ లైఫ్లో ఫీల్ అవుతామో ఇవన్నీ సినిమాలో మీరు ఫీల్ అయ్యారు అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యా, సో మీరు చూసే ఉంటారు, నాకు నరేష్ గారికి చాలా మంచి సీన్స్ ఉన్నాయి ఇందులో. సో నా అదృష్టం, నా ఫేవరెట్ యాక్టర్తో నాకు ఇన్ని మంచి మంచి సీన్స్ పడ్డాయని. సో చాలా నేర్చుకున్నాను, ఫ్యూచర్ మూవీస్లో అది డెఫినెట్లీ వాడుకుంటాను. అండ్ ఆఫ్ కోర్స్ వీరాంజనేయులు బ్రహ్మానందం గారు, లైక్ వీఆర్ రియలీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ టు ప్లే దట్ రోల్. అండ్ ఆయన వాయిస్తో కూడా మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మై సిస్టర్ ప్రియా, మదర్ ప్రియదర్శిని గారు, అండ్ మా బావ, రే బావా. అండ్ యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇప్పటివరకు నన్ను అందరూ ఎక్కువ కామెడీని ట్యాప్ చేయడానికి ట్రై చేశారు. సో ఫస్ట్ టైం నన్ను ఇంత కాన్ఫిడెంట్గా ఈ రోల్లో మీరు చూస్తే, నేను యాక్చువల్లీ నా కామెడీ ఉండదు సినిమాలో, ఇట్స్ ఆల్ ఎమోషన్స్. సో ఉట్టి హాస్యరసం కాకుండా ఈ సీరియస్ రసం కూడా పిండచ్చు అనే నా పైన నమ్మకం పెట్టుకొని నిలబెట్టానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అనురాగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు అంకుర్ ఆల్సో, మా డిఓపి. అసలు అంత చాలా కంట్రోల్డ్ బడ్జెట్స్ కానీ, లొకేషన్స్ కానీ, ఏవైనా కానీ వాటిల్లో ఒక మ్యాక్సిమం అవుట్పుట్ ఇచ్చాడు. అండ్ బ్యూటిఫుల్గా ట్రావెల్ ఫిల్మ్ షూట్ చేయడం అంత ఈజీ కాదండి. చాలా వెదర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా లాజిస్టిక్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవన్నీ దాటుకొని అంత బ్యూటిఫుల్గా ఒక ట్రావెల్ ఫిల్మ్ మీకు అందించాడు అంకుర్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో యా, అండ్ నితిన్ గారు,
అండ్ సాయి అండ్ మా ప్రొడ్యూసర్స్ సుధీర్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. అంటే ఒక అంటే సార్ గురించి తెలిసింది, సార్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్, బట్ మమ్మల్ని కూడా ఒక ఫోర్ ఫ్రంట్లో పెట్టుకోవడానికి ఒక నమ్మకం కావాలి. సో టాలెంట్, ప్యూర్ టాలెంట్ పైన నమ్మిన యూనో ఈటీవీన్ వాళ్ళకి అండ్ డ్రీమ్ ఫార్మర్స్ వాళ్ళకి నా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో రేపు ఆగస్ట్ 14th ఈటీవీలో స్ట్రీమ్ అవబోతుంది. సో ఈ ఉషా కిరణాలు పాట ఎంత బాగుంటుందో ఈ సినిమా కూడా అదే ఫీల్తో అంత బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాక్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా నేను నరేష్ గారికి ఇచ్చేస్తున్నాను మైక్. పాత్రికేయ సోదరులకి, మా యూనిట్ అందరికి నమస్కారం అండి. ఈ సినిమా నేను మొన్న ప్రెస్ మీట్ అన్నప్పుడు ఒక మాట అన్నాను. శ్రీవారికి ప్రేమ లేక, ఉషా కిరణ్ మూవీస్కి ఎంత పెద్ద సినిమాను, వీరాంజనేయుల విహారయాత్ర, ఈటీవీ విన్కి అంత పెద్ద సినిమా అంటప్పుడు నాకు తర్వాత మనకు కావాల్సిన మనోళ్ళు ఫోన్ చేశారు. ఏంటంటే అంత పెద్ద మాట అన్నారంటే, అంత పెద్ద సినిమా కాబట్టి అన్నాను నేను. ఇప్పటికీ అదే దాని మీద ఉన్నా. రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా ఈటీవీ విన్కి ఇట్ విల్ బి ద హైయెస్ట్ గ్రాసర్ 100%, దాంట్లో డౌట్ లేదు.